మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. పిల్లారా అందరూ బాగున్నారు కదా? ఈ దినముకి ఏర్పాటుదేమో లేఖన భాగం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చూస్తే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఇందురు. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రముదేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి వినగల గ్రహించగలమంతా వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని ప్రభా, నా నోటిని బొరగా సాధంగా వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. నన్ను హింసాటును మరుగుపరచమని మా ప్రభు నేర్చుకున్నాం మళ్ళీ వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఇంకోసారి చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. ఈరోజు అంశం ఏంటంటే క్రీస్తులో స్వాతంత్ర్యం. క్రీస్తులో స్వాతంత్ర్యం. చూడండి, మనకి ఆగస్టు నెల రాగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అందరూ సంసిద్ధులు అవుతారు. అంటే ఏంటి? ఇంగ్లీష్ వారి పరిపాలన పోయింది, ప్రజాస్వామ్యం వచ్చేసింది, మనకు మనమే పరిపాలించుకుంటున్నాం. అంటే డెమోక్రసీ, మనకు మనమే పరిపాలించుకుంటున్నాం. అయితే క్రైస్తవ జీవితం అనేది డెమోక్రసీ కాదు, థియోక్రసీ. క్రైస్తవ జీవితం అనేది డెమోక్రసీ కాదు కానీ థియోక్రసీ ప్రియులారా. కాబట్టి అసలు స్వాతంత్రం ఎందుకు అంటే ఇష్టం వచ్చినట్టు తాగి మరి కుటుంబాలను నాశనం చేసుకోవడానిక, ఇష్టానుసారంగా తాగి వారి జీవితాలను నాశనం చేసుకోవడానిక స్వతంత్రం అనేది? మనకి ఎందుకు స్వతంత్రం వచ్చినట్టు? కాబట్టి చూడండి, ప్రభుత్వం కూడా లైసెన్సులు ఇచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు కదా, ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చేస్తుంది. గాంధీ గారు చెప్పారు ఒకసారి ఒక మాట, ఏంటంటే మన దేశము పేద దేశమైనా పర్వాలేదు కానీ త్రాగుబోతు దేశం కాకుండా ఉండాలి అని చెప్పారు ఆయన. త్రాగుబోతు దేశము కాకుండా ఉండాలి అని ఆయన ఒకసారి చెప్పారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా, అదే. ఎవరికి వారు ఆత్మపరిశీలన తీసుకోవచ్చు, ఏం జరుగుతుంది ఏమిటి అనేది. కాబట్టి చూడండి, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్ని కూడా ఎవరు కూడా నెరవేర్చేవారు లేరు సరిగా. అందుకే దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. అంటే ఎందుకని అంటే ఈ ఆజ్ఞలు మనము పాటించడానికి, శక్తిని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి పాత నిబంధనలో దేవుడు సినాయి కొండ మీదకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా భయపడ్డారు. సినాయి కొండ మీదకి వచ్చినప్పుడు భయభ్రాంతులు అయ్యారు. మరి కొత్త నిబంధనలో మనము కూడా వింటున్నాం, ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాం. యేసు ప్రభు ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం కూడా అదే. యేసు ప్రభు ద్వారా కలిగే ఆశీర్వాదం కూడా మనకి అదే. చూడండి, 3 రకాలుగా మనకు స్వతంత్రం వస్తుంది. ఎలా అంటే 3 రకాలుగా స్వతంత్రం వస్తుంది. కుమారుని ద్వారా స్వతంత్రం, దేవుని వాక్యం ద్వారా స్వతంత్రం, పరిశుద్ధాత్మ ద్వారా స్వాతంత్ర్యం. 3 విధాలుగా మనకి స్వాతంత్రం వస్తుంది. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి రక్షించేవాడు అని అంటారు.
పున్నామ నరకం నుండి రక్షించేవాడని పుత్రుడు అని అంటారు. అందుకే చాలామంది మగపిల్లలు లేరా అంటే మగపిల్లలకి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు మన దేశంలో. అంటే ఏంటంటే ఆడపిల్లల కన్నా మగపిల్లలకి ఎక్కువ వాల్యూ అనమాట, ఎక్కువ విలువ మగపిల్లలకి. ఆడపిల్లలను తక్కువగా చూస్తారు. నరకం నుండి తప్పించేవాడు ఎవరు అంటే యేసు ప్రభువు తప్ప ఇంకెవరు లేరండి. నరకం నుండి తప్పించేవాడు యేసు ప్రభువు తప్ప ఎవరు కూడా లేరు. నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడని ప్రభువు మనకు తెలియజేశాడు. నా ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేరని కూడా ప్రభు తెలియజేశాడు. పూర్వకాలంలో ఋషులు ప్రార్థించేవారు. పూర్వకాలంలో ఏమని? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని. అంటే నేనే వెలుగును, నేనే సత్యమును, నేనే నడిపించేవాడను, నేనే జీవమునిచ్చేవాడను కూడా నేనే అని ప్రభు అంటున్నాడు. నేనే వెలుగును, నేనే సత్యమును, నేనే జీవమునిచ్చేవాడను, నేను నడిపించేవాడను నేనే అని ప్రభు అంటున్నాడు. కాబట్టి బ్రిటిష్ వారి పరిపాలన పోయింది, మరి సాతాను పరిపాలన పోయిందా? పోలేదు. బ్రిటిష్ వారి పరిపాలన అయితే పోయింది, సాతాను పరిపాలన పోలేదు. మన దేశంలో ఎన్నో సాంఘిక దురాచారాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో చెప్పాలంటే సతీ సహగమనం అని, అంటే భర్త చనిపోయినప్పుడు ఏంటంటే భర్తతో పాటు బతుకుండగానే భార్యను కూడా సజీవ దహనం చేసేవారు. ఇట్లాంటి రకరకాలుగా మరి అదే కన్యాశుల్కం అని ఇట్లాంటి దురాచారాలు అనేవి ఉన్నాయి కనుక, అంటే చిన్నపిల్లని ముసలాడికి కూడా ఇచ్చి పెళ్లి చేసేవారు, అంటే డబ్బు కొరకు. ఇంకా ఆయన చనిపోయాడు అనుకో, ముసలాడు కదా, తొందరగా చనిపోవచ్చు. మరి ఈ పిల్ల విధవరాలుగా అలాగే జీవితాంతము ఉండవలసి వస్తుంది. ఇలాంటి దురాచారాలు అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మిషనరీస్ వచ్చి ఏం చేస్తారంటే వీటి నుండి మనలను రక్షించారు. ఈ దురాచారాల నుండి కూడా మనల్ని రక్షించారు. ఇవన్నీ కూడా మరి తొలగించేటట్లుగా వారు చేశారు వారి కృషి వల్ల. కాబట్టి చూడండి, దేవుని వాక్యము అందరికీ సమానమే. కొంతమంది అంటరానితనము అంటారు, అంటే మా కులం ఎక్కువ, మాది ఎక్కువ అని అనేవాళ్ళు ఉంటారు. ఏది ఎక్కువ కాదు, తక్కువ కాదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులే. దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఈ తేడాలు మనకి ఉండకూడదు. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ చోట లోకాసు వార్త 19:10 చూసినట్లయితే, నశించిన ఆత్మలను వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది ఇంకొక వాక్యం కూడా ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 చూసినట్లయితే, సాతాను క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సాతాను క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. కాబట్టి ఈ పాత నిబంధన కాలంలో సాతానుడు స్వేచ్ఛగా తిరిగాడండి. పాత నిబంధన కాలంలో సాతానుడు స్వేచ్ఛగా ఉన్నాడు. చూడండి, దావీదు వీణ వాయించినప్పుడు దురాత్మ వెళ్ళిపోయేది, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసేది. దావీదు వీణ వాయించినప్పుడు దురాత్మ వెళ్ళిపోయేది, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసేది. చూడండి, అయితే కొత్త నిబంధనలు యేసు ప్రభు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. చూడండి, వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టారు. మార్క్సు వార్త 16:17 చూసినట్లయితే ఆ అధికారం మనకు కూడా ఇచ్చాడు. చూడండి, చాలామంది దురాత్మలు పట్టినప్పుడు వాళ్ళకి దిష్టి తీస్తూ ఉంటారు ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసినంత మాత్రం దురాత్మలు వెళ్ళిపోవు. ప్రార్థన చేస్తేనే ఆ దురాత్మలు పోతాయి. ఆ ప్రార్థన వల్లనే ఆ దురాత్మలు పోతాయి.
కాబట్టి అయితే యేసు మనలో ఉండాలి. ఆయనలో భయం లేదు కానీ జయం ఉంది. మనము ఆయన ఏదో భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే మనకు జయం అనేది ఉంటుంది. అదే చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనంలో ప్రార్థనా స్థలంకి వెళ్తున్నారు. ఎవరు? పౌలు శీలలు ప్రార్థనా స్థలంకి వెళ్తుండగా పుతోను అని దెయ్యం పెట్టినది చిన్నది, పుతోను అను దెయ్యం పట్టిందైన చిన్నది ఏం చేస్తుంది? అక్కడ యజమానులకి సోది చెప్తూ లాభాన్ని చేకూరుస్తుంది వాళ్ళకి. ఆ విధంగా వారు లాభం సంపాదించుకుంటున్నారు. ఆమె పౌలు శీలలు వెళ్తున్నప్పుడల్లా ఏమన్నది? ఈ సర్వోన్నతుడైన దేవుని కుమారులు, ఈ సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని చెప్పాను. ఆమె అనేక దినములు ఈ విధముగానే చెప్తూ ఉండేది. అప్పుడు పౌలు వ్యాకులు పడి ఏం చేశాడంటే, పౌలు దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పగా అది ఆమెను వదిలిపోయింది. చూసారా? అంటే దేవుడు ఈ యొక్క కొత్త నిబంధనలో ఈ శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు, దురాత్మల మీద అధికారం ఇచ్చాడు, అనేక శక్తుల మీద మరి అధికారము ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఇది కుమారుని ద్వారా స్వాతంత్ర్యము, కుమారుని ద్వారా స్వాతంత్రము. అదేవిధంగా చూడండి, గెరాసేన దేశంలో సేన అనే వ్యక్తి మనకు తెలుసు కదా. గెరాసేన దేశంలో సేన మరి స్వస్థపడి అనేక మందికి సాక్ష్యం చెప్పేవాడిగా ఉన్నాడు. అదేవిధంగా సమరయ స్త్రీ కూడా మరి మార్పు చెంది అనేక గ్రామాన్నంతటిని కూడా దేవుని వద్దకి నడిపించింది. ఆమె అనేక మందికి సాక్ష్యం చెప్పినట్లుగా ఉంది. కాబట్టి వీరిని చూసి మనం ఎంతో ఆశ్చర్యపడాలి. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే స్త్రీలు ఏ విధంగా ఉంటున్నారు అంటే దేవుని విషయాలు చెప్పుకునేవారు కాదు, కానీ వారి ఇష్టానుసారంగా మరి అసలు భయం భక్తి అనేది లేకుండా మరి దేవుని విషయాలు అనేది మరి మాట్లాడుకోవడం అనేది లేకుండా మరి ఇష్టానుసారంగా మాట్లాడుకునేవారుగా జీవిస్తున్నారు. కానీ అలాంటి జీవితాలు దేవునికి ఇష్టమైనది కాదు, ఆయన ఇష్టపడ్డు. కాబట్టి చూడండి, మరి ఈ విధంగా ఇలా సాక్ష్యం చెప్పిన వారు ఇలాంటి ప్రభు ఈ లోకంలో లేరు. ఇలాంటి ప్రభువులు ఈ లోకంలో లేరు. ఇంకా చూసినట్లయితే ఈ యేసును మనం కలిగి ఉంటే మనం కూడా జయిస్తాం. మనం అడిగితే మన పాపాలను మన ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగితే ఆయన సన్నిధికి వచ్చి మనం అడిగితే మన పాపాలను క్షమించడానికైనా సిద్ధముగా ఉన్నాడు. అదే చూడండి, యేసు ప్రభు ద్వారా స్వాతంత్ర్యం, సాతాను నుండి స్వాతంత్ర్యం. యేసు ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు పరిసయ్యులు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే అన్నారు. ఎవరికి దాసులమై ఉండలేదే అన్నారు. ఎవరు? పరిసయ్యులు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు. కాబట్టి ఈ విధముగా మనం ఏం చేయాలంటే ప్రభునందు మనము విశ్వాసం ఉంచాలి. ప్రభునందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. మరి ఆయన బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉండాలి. చూడండి, మతాలు చాలా ఉన్నాయి, కానీ అనేక మతాలు ఉన్నాయి. ఈ లోకంలో చూసినట్లయితే అనేకమైన మతాలు ఉన్నాయి. కానీ మార్పు పరివర్తన అనేది ఎవరిలో ఉంది అంటే ఒక్క యేసు ప్రభులో మాత్రమే ఉంది.
మార్పు పరివర్తన అనేది ఒక యేసు ప్రభువులో మాత్రమే ఉన్నాయి. కాబట్టి యేసు విడుదలకర్త, మనల్ని విడుదల చేసేవాడు ఆయనే, మన పాపపు నుండి విడుదల చేసేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆ యేసు విడుదలకర్త. ఈ విడుదల వేరే ఎవ్వరు కూడా ఇవ్వలేరు, ఆ ప్రభువు తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా ఈ యొక్క విడుదలను ఇవ్వలేరు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ విడుదల అనేది రాదు. ఒక్క ప్రభువు దగ్గరికి మీరు వస్తే తప్ప మీకు ఆ విడుదల అనేది రాదు. కాబట్టి దెయ్యం పట్టినవాడు తాను పొందిన విడుదలను ఇన్ని చోట్ల ప్రకటించాడు తెలుసా? తాను పొందిన విడుదలను 10 గ్రామాల్లో ప్రకటించాడు ఆయన. దెయ్యం పట్టినవాడు, ఆ సేన అనే వ్యక్తి, ఆ దెయ్యం పట్టినవాడు మరి 10 గ్రామాల్లో సువార్త ప్రకటించినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధముగా మరి 10 గ్రామాల్లో ప్రకటించాడు. అంటే దెయ్యం పట్టినవాడు ఇంతకుముందు ఎలా ఉండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. అలాంటి వాడు మరి ఇప్పుడు 10 గ్రామాల్లో సువార్త ప్రకటించాడు అంటే మరి మనం ఏం చేయగలుగుతున్నాం? మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? దేవుని గురించి ఒక్క మాట చెప్పగలుగుతున్నాం? ఎవరికన్నా చెప్పే స్థితిలో మనం ఉన్నామా? లేదు. కానీ మరి ఒక చెప్పినా కూడా వినే స్థితిలో కూడా లేకుండా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. కాబట్టి కుమారుని ద్వారా స్వాతంత్రము అంటే ప్రభు మనకి విడుదల దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనకు విడుదల కావాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. చూడండి, మనం బాగున్నప్పుడే మనం ఇంత హ్యాపీగా ఉంటాం. అది ఏదన్నా కొంచెము అనారోగ్యం రానివ్వండి, అప్పుడు దేవుడు అంటే పరిగెడుతూ ఉంటాం. మనకి బాగున్నప్పుడు కూడా బాగోలేనప్పుడు కూడా ఎప్పుడు కూడా మనము ఆ ప్రభువుని మనం విడిచిపెట్టి ఉండేవారిగా మనము ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా ఉండాలని మరి ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము కుమారుని ద్వారా స్వతంత్రం గురించి మనం నేర్చుకొని ఉన్నాము. తర్వాత దేవుని వాక్యం ద్వారా స్వతంత్రం గురించి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనము దాని గురించి ధ్యానించుకుందాం. మరి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమెన్. మేము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతిము దేవా. ప్రభా తండ్రి, ఇదివరకు నేను ప్రభా నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాయనా మీకు వందములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇదిగో నాయన ప్రభా, మరి కుమారుని ద్వారా స్వతంత్రం గురించి మేము ధ్యానించుకున్నాం నాయన ప్రభా. క్రీస్తులో స్వతంత్రం అన్న విషయంలో మరి ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి మరి కుమారుని ద్వారా స్వతంత్రం గురించి మేము ధ్యానించుకున్నాం నాయన ప్రభా. తండ్రి, మీరే విడుదలకర్త అని మీరు మాకు తెలియజేస్తున్నారు నాయన తండ్రి. మీరు లేకపోతే మేము జీవించలేము నాయన ప్రభు ఈ లోకంలో. తండ్రి నశించిన ఆత్మలను రక్షించడానికి వచ్చిన దేవుడు ఉన్నాయన ప్రభు. తండ్రి మాకు తండ్రి నీ యందు స్థిరమైన మనసు కలిగి ఉంట కృప చూపండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంట కృప అనుగ్రహించమని తండ్రి. మరి ఈ విధంగా జీవించడానికి నీ కృప దయచేయమని మరి ప్రతి ఒక్కరి వాక్యం విని మరి మారుమనసు పొందుటకు నీకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య మృతమాలు వినమ్మగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.